వాట్సాప్ గాయస్, దిస్ ఇస్ యువర్ నర్స్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సో జై శ్రీరామ్ అందరికీ కూడా. శ్రీరామనవమి అంటే మామూలు సెలబ్రేషన్ ఉండదు, ఇచ్చి పడేస్తాం అలా అట్లుంటుంది మనతోనే. చాలామందికి శ్రీరామనవమి అంటే చాలా ఇష్టము, ఎందుకు రేంజ్లు ఉంటుంది చెప్పాలంటే. శ్రీరామనవమి వస్తుంది, ఇంకా 1 వీక్ ఉందంటేనే అసలు రేంజ్లో జోష్లో ఉంటారు, ఎందుకంటే అంత ఇష్టం అందరికీ. సో ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడు సెలబ్రేషన్ చేద్దాం అని చెప్పి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్తో ఉంటారు. అండ్ అదే కాకుండా మనకి బేగం బజార్లో వచ్చేసి మన రాజాసింగ్ భాయ్ తీసే ర్యాలీ కోసం మెయిన్గా చెప్పాలంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో సూపర్ అంటే సూపర్ ర్యాలీ ఉంటుంది అక్కడైతే. అసలు ఎంతమంది ప్రజలు వస్తారు అక్కడికైతే, దించి పడేస్తారు మొత్తం అసలు నిజంగా చెప్పాలంటే. ఎవ్రీ ఇయర్ ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ అన్ని పాటలు బాగున్నాయి. సో మెయిన్గా టాప్లో హిట్ అయిన పాటలు అయితే నాకు తెలిసి 2-3 ఉంటాయి. నార్మల్గా ఫ్రెండ్స్ అందరము గెదర్ అయ్యి మన నియరెస్ట్ టెంపుల్ ఉంటుంది కదా ఇంటి దగ్గరలో, అక్కడ నార్మల్గా పూజలు అవి చేసిన తర్వాత సో ర్యాలీ తీస్తారు కదా ఈవినింగ్, అందులో పార్టిసిపేట్ చేసి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ అది కూడా అసలు ఒక సూపర్ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఉంటుండే. బట్ ఇప్పుడు కూడా చేస్తాము, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ అలా ఉండేసరికి కొద్దిగా కుదరట్లేదు. బట్ ఆ ఛాన్స్ వచ్చిందంటే అసలు వదిలేము. 99% మ్యాక్సిమం రాజాసింగ్ ఏదైతే ర్యాలీ తీస్తారో శోభాయాత్ర, నాకు తెలిసి అందులో పాల్గొనడానికి ఆల్మోస్ట్ 99% అటే బేగం బజార్కి వెళ్తారు. సో ఎందుకంటే అసలు ఆ క్రౌడ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది, అంత క్రౌడ్ ఉంటుంది. మొన్న ఇక్కడే జస్ట్ బ్యాక్ సైడ్లోనే, కొంచెం బ్యాక్ సైడ్లో డెలివరీ బాయ్స్ అసలు ఆయన రాంగ్ రూట్లో రావడం వల్ల 2 యాక్సిడెంట్లు జస్ట్ మిస్. గుద్దే వాళ్ళము డైరెక్ట్, ఆయన గుద్దితే నా వెహికల్ ఆయన వెహికల్ డైరెక్ట్ నొజ్జయి స్ట్రైట్, ఏం లేదు ఇంకా 108 కాల్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పి సీదా తీసుకొని పోయి హాస్పిటల్లో పడేస్తుంది. నేనైతే స్టన్ అయిపోయినా, అసలు అమ్మ ఇట్లా వచ్చిండేంద్రా బాయ్, అమ్మ హౌలేగాడ అనుకున్నాను నేనైతే నిజంగా. ఆయన ఎట్లా అంటే ఇక్కడ ఇట్లా ఆపోజిట్ లైన్లోకి వచ్చేసిండు రాంగ్ రూట్లో. అది కూడా నేను 70 స్పీడ్, రోడ్ ఖాళీ ఉంది, ఆయన రాంగ్ రూట్లో వస్తున్నాను. ఆయనకన్నా సెన్స్ ఉండాలి. దాన్ని మనం సడన్గా వచ్చేసిండు, కొంచెం ఇంతే, జస్ట్ ఇంతే మిస్ అయింది. జస్ట్ ఇట్లా టచ్ అయిందంటే కథం, ఆయన బండి ఎగిరి అక్కడ పడుతుండే, నేను ఆయనను గుద్దేసి నేను కూడా ఎగిరి ఆయన ముందు పడిపోతుండే. డైరెక్ట్ తీసుకొని పోయి హాస్పిటల్లో పడేస్తున్నాం అమ్మ. అట్లా అయిపోయింది. నా పక్కన ఇంకో ఆటో కూడా వెళ్తుంది, యాక్చువల్గా ఆటో అయినా కూడా గుద్దుతుండే, మిస్ అయిపోయింది జస్ట్ కొంచెంలో చెప్పాలంటే. అమ్మా కొద్దిసేపు ఇట్లా ఊపిరి పీల్చుకున్న, గుండె ఎట్లా అంటే ఇక మనకు తెలుసు కదా, ఏదన్నా సడన్లీ ఇట్లా సిచ్యువేషన్ కాగానే మన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. దెబ్బకి నాకైతే చెమటలు గారినాయి. యాక్చువల్లీ నాకు ఆయన ప్రాబ్లం అర్థమైంది. డెలివరీస్ ఆయన జాబ్ చేస్తుండో, లాంగ్ రూట్లో వెళ్తే డెలివరీ టైం అనేది లాంగ్ అయిపోతుంది అని చెప్పి షార్ట్కట్లో తొందరగా వేసాము. అట్లీస్ట్ కొద్దిగా నన్ను చేయి పెట్టో, లేకపోతే ఏమంటారు ఆ వెహికల్స్ అనేవి స్లో అయినప్పుడు వెళ్తే అయిపోయేది. అంత స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. అది కాకుండా మళ్ళీ ఆయన బైక్ కూడా ఎట్లా అంటే ఆన్లో లేదు, ఆఫ్లో ఉండి ఆయన నెట్టుకుంటూ ఒక కాలుతో ఇట్లా లెఫ్ట్ కాలుతో నెట్టుకుంటూ ముందు నుంచి వెళ్తున్నాడు. మరి అది రాంగే కదా. ఈవెన్ ఆయనకి రిస్క్, వచ్చే వాళ్ళకి కూడా రిస్కే. అంత కష్టపడుతున్నప్పుడు మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం మళ్ళీ. సో ప్లీజ్ గైస్, డోంట్ డూ లైక్ దట్. నాకైతే ప్రజెంట్ వచ్చేసి నేను అంటే ఉండేది నార్మల్గా ఫస్ట్ అయితే బిఫోర్ మ్యారేజ్ ఇక్కడ జియాగూడ, అక్కడ మెహందీపట్నం అటు సైడ్ లొకేషన్లో నేను ఉన్నాను మ్యాక్సిమం అక్కడ. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇటు సైడ్ అయితే ఉప్పల్కి షిఫ్ట్ అయ్యాం. ఏదైనా లైక్ ఇప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అయినప్పుడు గ్రాండ్గా అంత సెలబ్రేషన్ చేసినట్టు ఇటు సైడ్ ఏరియాస్లో అంత కనిపించదు. అదే అటు సైడ్ చూసుకుంటే మనకి లైక్ సెలబ్రేషన్ అంటే ఇప్పుడు జెండాలు కడతాం, అది ఇవి అన్నీ ఉంటాయి కదా, ఒక సాంగ్స్ పెట్టడం కానీ ఒక ఆ ఎనర్జీ అనేది అక్కడ చాలా అనిపిస్తుంది అక్కడ లోకల్. ఇది కూడా అంతే, ఇక్కడ ఏరియా కూడా లోకలే, బట్ అదేందో తెలియదు ఇక్కడ అంత అనిపించదు నాకు. ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఇక్కడ లేదు, చాలా తక్కువ. మేబీ అంటే అందరూ బయటికి కనిపించేటట్టు కాకుండా మేబీ ఇంట్లో కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అట్లా అనుకుంటున్నాను నేనైతే. సో అటు సైడ్ అయితే మస్తు ఒక పండుగ అవుతుంది. ఏదైనా పండుగ వచ్చిందంటే ఒక రేంజ్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ సెన్స్, ఒక హ్యాపీనెస్ బాగుంటుంది. అరే మస్తు, అరే పండుగ అవుతుందంటే ఒక వాతావరణం, అట్మాస్ఫియర్, ఇట్లా జెండాలు కానీ లేదంటే సాంగ్స్ ప్లే చేయడం కానీ మస్తు అనిపిస్తుంది అక్కడ. నేను బైక్ ఉన్నప్పుడు యాక్చువల్లీ కొత్తగా లాంచ్ అయింది ఇక్కడ ఈ ఏరియాస్లో అయితే, ఇంకా వేరే ఏరియాస్లో నాకు తెలీదు. ఇక్కడ నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ నేను ట్రావెల్ చేసినప్పుడు దగ్గర 8 months వరకు ఈ వెహికల్ కొత్తగా లాంచ్ అయింది, ఎవరి దగ్గర కనిపించలేదు. సో అంటే ప్రీవియస్ మోడల్ 23 ఉంది కదా, ఇది 24 కలెక్షన్.
సో 23 ఎక్స్పల్స్ అయితే నాకు కనిపించాయి, ఒక 4-5 ప్లేసెస్ ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు కనిపించాయి, కొత్తది అయితే కనిపించలేదు. సో ప్రజెంట్ వచ్చేసి అయితే ఈ వెహికల్ ఎక్కడ వెళ్తుందో ఆల్మోస్ట్ ఒక వెహికల్ అయితే ఏరియాస్లో కనిపించేస్తుంది, అంత పాపులర్ అయిపోయింది, చాలామంది తీసేసుకున్నారు ఈ వెహికల్. మోస్ట్లీ నేను ఇంకా చెప్పాలంటే వైట్ కలర్, యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయింది బ్లూ కలర్ తీసుకుందాము అని చెప్పి. సో ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అది తెప్పించాలంటే కష్టము, ఎందుకంటే డిమాండ్ లేదు ఏరియాస్లలో అని చెప్పి అన్నారు. సరేలే వైట్ తీసుకుందాం, ఏం చేస్తాం, ఏమన్నా ఇంకా డస్ట్ ఏమన్నా పడితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇంకా మెయింటైన్ చేసుకున్నాం అనుకున్నా. బట్ ఫైనల్గా నేను తీసుకున్న వైట్ వచ్చేసి బెస్ట్ అనిపించింది. సో నేను ట్రావెల్ చేసినప్పుడు వైట్ నా హెల్మెట్ అండ్ బైక్ మ్యాచ్ కాబట్టి సో పబ్లిక్ రియాక్షన్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇట్లా వెళ్తుంటే ఇట్లానే చూస్తుంటారు, చూడగా నాకు కొంచెం ఎగ్జైట్మెంట్, హ్యాపీ అనిపిస్తుంటుంది. అరే కొంచెం అంటే మా రోడ్ మీద వెళ్తుంటే ఒక స్పెషల్ బైక్ వెళ్తున్నట్టు ఒక హ్యాపీనెస్. బట్ ఆఫ్టర్ దాని తర్వాత చాలామంది తీసేసుకున్నారు భయ్య, నిజంగా బాగుంది. బట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని చేంజెస్ చేస్తే బాగుండేది. ప్లస్ ఇంకొకటి మైలేజ్ నాకు ఇంకా ఇప్పటివరకు అయితే అంత క్లియర్గా అర్థం కాలేదు. సో లాంగ్ ట్రావెల్ చేస్తే కానీ ఒకసారి తెలీదు. సో ఎక్కడ వెళ్ళట్లేదు, వెళ్ళాం ప్లాన్ చేయాలి చెప్పాను కదా. యాక్చువల్లీ యాక్షన్ కెమెరా తీసుకుందామని చెప్పి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, డబ్బులు అనేటివి అరేంజ్ అవ్వట్లేదు అసలు. అది నాకు డ్రీమ్ యాక్చువల్లీ గోప్రో తీసుకోవాలని చెప్పి. అంటే లైక్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో గోప్రో వచ్చేసి మనకి చాలా బాగుంటుంది, క్లారిటీ అనేది విజిబిలిటీ సూపర్గా ఉంటుంది. అండ్ దాని కాంపిటేటెడ్గా DJI కూడా వచ్చింది. సో అది వచ్చేసి మనకి అరౌండ్ మొత్తము నార్మల్ గోప్రో తీసుకుంటే 37 పడుతుంది. సో విత్ కిట్ తీసుకుంటే మనకి 40,000 వరకు వెళ్ళిపోతుంది. సో మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి నేనైతే SJ Cam 6 లెజెండ్ అయితే చూసాను. అది మనకి అరౌండ్ యాక్చువల్లీ ముందు చూసినప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే 7,000 అలా ఉండేది. సడన్గా దాన్ని ఏమైందో ఏమో ఒక 1-2 మంత్స్ తర్వాత చూసేసరికి డిమాండ్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా, అది అమాంతం 10,000 అయిపోయింది. సో తర్వాత అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్ అయ్యి 9,000 వరకు వస్తుంది. సో అది కూడా తీసుకోవాలి అని అనుకున్నాను. సో మనకి అంత బడ్జెట్లో తీసుకోవాలంటే కుదరదు కదా. సో యాక్షన్ 30-40,000 పెట్టి, సో ఇది వచ్చేసి మనకి 9,000లో బాగుంటుంది, వైడ్ యాంగిల్ కూడా బాగుంటుంది. ఓకే మన బిగినింగ్కి సెట్ అవుతుంది. సో మన ఛానల్ అనేది గ్రో అయిన తర్వాత తీసుకుందాంలే పెద్దగా అనుకున్నాను. బట్ ఇది కొనడానికే మన దగ్గర డబ్బులు లేవు, ఇక మనం అది ఎప్పుడు కొంటామో, ఇంకా అట్లీస్ట్ ఇది కొన్నాకనన్నా ఆ డ్రీమ్ని అచీవ్ చేసుకోవాలి. అండ్ గాయస్ మన ఛానల్లో అయితే ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది చూస్తున్నారు గాయస్. సో నాది చిన్న రిక్వెస్ట్ ఒకటే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయస్, కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అంటారు. సో ప్లీజ్ చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఫైనల్లీ రీచ్డ్ గాయస్. సో ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి భయ్య. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు గాయస్. సో ఇంకా ఉంటాను మళ్ళీ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గాయస్. మరి బండేంద్ర నాయన ఎట్లయిపోయింది సర్వీసింగ్ చేయించకపోతే, మరి ఇంత ఘోరం అయిపోయింది రో. ఎలా ఉంది వాళ్ళ మన అవుట్ఫిట్?